దెయ్యం పూనపో. ఇంకా దెయ్యం లోపల ఉంది. ఇందా సౌండ్ లేదో వినిపిస్తున్నాయి అన్నావు. కిటికీలు కొట్టుకున్నట్టు, గాలి వీస్తున్నట్టు, చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టు, లేదా ఇలా ఏమన్నా వినపడుతున్నాయా? కాదు మాయ, పట్టిల సౌండ్లు వినపడుతున్నాయి. ఓ, డైరెక్ట్ గా పట్టిల శబ్దాలు వినపడుతున్నాయా? దెయ్యం పూనపో. ఎలా జల్లేస్తున్నావు? విభూది 1+1 ఆఫర్ ఇచ్చాడ్రా. చిచ్చి. సరే గాని నిద్ర బానే పడుతుందా? లేదు మాయ. ఇంతకీ ఏ రూమ్ లో వినపడుతున్నాయిరా? పై రూమ్ లో మాయ. దెయ్యం పూనపో. దెయ్యం పూనపో. దెయ్యం పూనపో. ఇక్కడేనా? ఇక్కడే మాయ. ఈ కిటికీ నుంచి వస్తున్నాయి మాయ సౌండ్స్. పట్టీల శబ్దాలు మామయ్య లాఫే దెయ్యంలా ఉంది ఎలా అసలు. వినపడుతున్నాయి? చిక్ చిక్ అని వినపడుతున్నాయా? కాదు మాయ, చిక్ 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 అని వినిపిస్తున్నాయి మాయ. పట్టీల శబ్దాలు ఒకటేనా, లేకపోతే దెయ్యం కూడా కనపడుతున్నట్టుందా? దెయ్యం ఏం కనిపించట్లేదు కానీ అరుపులు వినిపిస్తున్నాయి మాయ. అరుపులా? ఏమని వినిపిస్తున్నాయి? ఇంకా నా వల్ల కాదని ఒకసారి, ఇంకెంతసేపు అని ఒకసారి, రోజు ఇదే వ్యాపారం అని. తెల్లార్లంటే అవదని వినిపించట్లేదా? దెయ్యాలు ఇలా మాట్లాడవే. నీకు చప్పట్లు కొడుతున్నట్టు ఏమైనా సౌండ్లు వినిపిస్తున్నాయా? అవును మాయ, సౌండ్లు ఆగిపోయే ముందు అలా చప్పట్లు వచ్చి ఆగిపోతున్నాయి. ఒరే ఎరిగిపోతాయి, పడుకునేటప్పుడు ఈ కిటికీలు మూసి పడుకో, ఏం వినపడవు. అసలు ఆ సౌండ్లు ఎందుకు వస్తున్నాయి మాయ? అది చెప్తే నీకు అస్సలు నిద్ర పట్టదులే గాని ఒకసారి ఆను. ఆ సౌండ్లు అర్థం అవ్వాలంటే మినిమం డిగ్రీ చేసి ఉంటారు. దెబ్బ దెబ్బ మూవీ షూటింగ్ సౌండ్. దెయ్యానికి ఎవడో దెబ్బేస్తున్నాడు భయ్య. ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే ఆ సౌండ్ కి కారణం మావయ్యనే.